హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ఇండియాకి అండ్ థాయిలాండ్కి సంబంధించినటువంటి ఒక జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ అనమాట. అది కూడా 15వది. దాని పేరు వచ్చేసి ఎక్సైజ్ మైత్రి. ఎక్సైజ్ మైత్రి ఏ రెండు దేశాల మధ్య జరుగుతూ ఉంటుంది అంటే ఇండియా అండ్ థాయిలాండ్. ఇది 15వసారి జరుగుతుందన్నమాట. ఇది రెండు దేశాలకు సంబంధించినటువంటి జాయింట్ మిలిటరీ ఎక్సైజ్. ఇది ఎక్కడ జరుగుతుందంటే ఈ టైంలో థాయిలాండ్లో జరుగుతుంది. అండ్ దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాం. 15వసారి జరగనైనటువంటి 15th ఎడిషన్ అనమాట. ఇండియా థాయిలాండ్కి మధ్య జరుగుతున్నటువంటి ఎక్సైజ్ మైత్రి 15 ఏదైతే ఉందో అది ఆగస్టు 18 నుంచి 31 వరకు కూడా జరుగుతుంది అనమాట. ఎక్కడంటే థాయిలాండ్లో ఉన్నటువంటి సూరత్ అనే ప్రాంతంలో. ఈ ఎక్సైజ్ కోసం అక్కడ ఒక క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్యాంప్ పేరు ఏంటంటే విభవాడి రంగస్థిట్ క్యాంప్ అనమాట. ఇది థాయిలాండ్లో ఉన్నటువంటి సూరత్ థాని అనేటువంటి ప్లేస్లో ఏర్పాటు చేసినటువంటి మిలిటరీ క్యాంప్. విభవాడి రంగస్థిట్ క్యాంప్లో భారతదేశానికి అండ్ ఇండియా అండ్ థాయిలాండ్ దేశానికి సంబంధించినటువంటి ఒక జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ అనేది నిర్వహించబడుతుంది. దీని పేరు వచ్చేసి మైత్రి 15వ ఎడిషన్ కాబట్టి 15 అని పెట్టారు. మైత్రి ఎక్సైజ్ మైత్రి ఏ రెండు దేశాలకు సంబంధించినటువంటిది అంటే ఇండియా అండ్ థాయిలాండ్. అండ్ దీనిలో ఎటువంటివి పాల్గొంటున్నాయి, మన దేశం నుంచి ఏవి పాల్గొంటున్నాయి అనేది, థాయిలాండ్ నుంచి ఏవి పాల్గొంటున్నాయి అనేది కూడా ఇంపార్టెంట్. ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి 9వ గూర్ఖా రైఫిల్స్ టీం ఏదైతే ఉందో ఆ సోల్జర్స్ విభాగం ఇందులో పాల్గొనడం జరుగుతుంది ఎక్సైజ్ మైత్రిలో. అండ్ ఇక్కడ థాయిలాండ్ నుంచి రాయల్ థాయ్ ఆర్మీ వాళ్ళ యొక్క గ్రూప్ అనమాట. ఆర్మీలో వాళ్ళ యొక్క బెటాలియన్ గ్రూప్, అది 3rd బెటాలియన్ గ్రూప్ అనమాట. అండ్ 25th ఇన్ఫాంట్రీ బ్రిగేడ్కి చెందినటువంటి 5వ డివిజన్ వాళ్ళ యొక్క విభాగం కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది. మన దేశం నుంచేమో 9వ గూర్ఖా రైఫిల్స్ టీం ఏదైతే ఉందో ఆ టీం సభ్యులందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు అనమాట. ఇందులో మొత్తం రెండు దేశాల నుంచి కలిపి కూడా 85 మంది వ్యక్తులు ఇందులో ట్రైనింగ్ కోసం పాల్గొనడం జరుగుతుంది. అండ్ ఇందులో ఎటువంటి విషయాల గురించి కూడా ఉంటుంది అనేది కూడా చూద్దాం. అండ్ ఇక్కడ ట్రైనింగ్ అనేది ఉంటుంది, మిలిటరీ ఆపరేషన్స్ మీద ట్రైనింగ్ ఉంటుంది. ఎటువంటిదంటే జంగిల్ ప్రాంతాల్లో, సెమీ అర్బన్ టెరైన్ ప్రాంతాల్లో జరిగేటువంటి ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో, మిలిటరీ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది నిర్వహిస్తారు. అండ్ దాంతోపాటు కౌంటర్ ఇన్సర్జెన్సీ అండ్ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి. అండ్ దాంతోపాటు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అంటే థాయిలాండ్ దగ్గర ఉన్నటువంటి మోడర్న్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్, ఇన్ఫర్మేషన్ ఎలా యూజ్ చేయాలి ఇలాంటిదంతా వాళ్ళు షేర్ చేస్తారు. అలాగే మన దేశం యొక్క సైనికుల దగ్గర ఉన్నటువంటి మోడర్న్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం షేర్ చేసి వాళ్ళకి డీటెయిల్స్ అనేది నేర్పిస్తాం అనమాట. అండ్ లాస్ట్ ఎడిషన్ ఎక్కడ జరిగింది? ఇప్పుడు జరుగుతున్నది 15th ఎడిషన్. లాస్ట్ ఎడిషన్ మన దేశంలోనే జరిగిందనమాట. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 2025 టైంలో మన దేశంలో మేఘాలయలో ఉన్నటువంటి ఫారెన్ ట్రైనింగ్ సెంటర్ ఉమ్రోయ్లో ఉన్నటువంటి మేఘాలయ ఉమ్రోయ్ ప్రాంతంలో ఉన్నటువంటి క్యాంప్ అనమాట. ఇది ఫారెన్ ట్రైనింగ్ సెంటర్ అనేది. అక్కడ 14వ ఎక్సైజ్ మైత్రి అనేది నిర్వహించబడింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎక్సైజ్ 15 అనమాట. అది వచ్చేసి థాయిలాండ్లో జరుగుతుంది. లాస్ట్ వచ్చేసి మన దేశంలోనే మేఘాలయ ప్రాంతంలో జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తుందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.